హలో అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, నిహారిక బ్లాగ్స్. నా ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే కమల ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చిన్న ముగ్గైనా అందంగా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా స్వామి అమ్మవార్లకి ఎంత వీలైతే అంత పొద్దున్నే పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ స్వామి అమ్మవార్ల కృప నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచి రెసిపీ అండి. ఒట్టిగా మనం రాగి పిండితో రాగి జావ చేసుకునే బదులు మనం ఇలా అన్ని రకాల సీడ్స్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని దోరగా చిన్న మంట పెట్టి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా సన్నటి మంట మీద మనం వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. కదుపుతూనే ఉండాలి. మళ్ళీ అవి కొంచెం కలర్ మారినా సరే మనకి జావ అనేది మాడు వాసనలాగా అనిపిస్తుంది. ఉలవలు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసాను. అన్నీ కూడా మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ పెద్దవన్నీ విడివిడిగా వేయించుకొని ఈ చిన్నవన్నీ కూడా ఇలా చిన్న మంట మీద ఒకటేసారి వేసేసుకొని కలుపుతూ ఉండాలి. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఈ చిన్నవైతే ఊరికే మాడిపోతాయి. మనం చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మనం వేయించుకోవడంలోనే ఉంది. ఏమాత్రం మనం ఇక్కడ కొంచెం అశ్రద్ధ పెట్టామంటే మాత్రం మనకి జావాలో అది తెలిసిపోతుంది. పిల్లలకి చాలా బలం అండి. అసలు ఈ జావా కనుక ఒక 2 నెలలు తాగారంటే పిల్లలు మంచిగా వాళ్ళకి ఆకలేస్తుంది. ఇంకా మాటలు అవి మంచిగా ఆడుకుంటారు. మంచి బలాన్ని ఇస్తుంది. మనం వెయిట్ లాస్లో కూడా ఒక మీల్ తగ్గించుకొని ఇది ఒక గ్లాస్ తాగితే మాత్రం ఎంత హాయిగా ఉంటుందంటే వెయిట్ కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓట్స్ కూడా వేసాను. నా దగ్గర బార్లీ ఉంది కానీ నేను వేయలేదు. బార్లీ కూడా వేసుకోవచ్చు. బార్లీ కూడా చాలా మంచిది హెల్త్కి. నేను మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఒక్కొక్క 100 గ్రామ్స్ లోపల ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. మీరు కరెక్ట్గా మెజర్మెంట్ కావాలి అనుకుంటే అన్నీ 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చు. లేదా ఒక బౌల్ తీసుకొని ఆ కప్ మెజర్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత, మరీ చల్లారేగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు కూడా మనం పొట్టు ఏమీ తీయకూడదు. పొట్టే మనకి చాలా ఫైబర్ని ఇస్తుంది. ఇంకా చిన్న టిప్ అండి, ఈ జావ చేసుకునేటప్పుడు ఒక స్పూను ముందుగానే నానబెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో అప్పుడు మనం జావ చేసుకుంటే మనకి చాలా ఆ ఫైబరు అంతా ప్రోటీను అంతా మనకి నానిన అప్పటికప్పుడు చేసిన దానికంటే నానింది మనకి మిల్క్ రూపంలో తయారయ్యి ఇంకా బలాన్ని ఇస్తుంది. ఆయిల్స్ కాకుండా నానితే మనకి మిల్క్ రూపంలోకి వస్తాయి ఈ సీడ్స్ అనేవి. కొంచెం బరగ్గా ఉన్నా ఏం పర్వాలేదు. వీలైనంత మెత్తగా చేసుకోండి. జల్లెడేం పట్టక్కర్లేదు. ఇందులో నేను కొంచెం బెల్లాన్ని కలిపి ఉండలు చేశాను. ఇలా ఉండలు చేసుకొని గ్లాస్ జార్లో పెట్టుకొని రోజుకొకటి తిన్నా కూడా చాలా బలం. ఈ జావలు అవి తాగని పిల్లలు ఉంటారు కదా, మాకొద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఉండలు చేసి పెట్టినా కూడా చాలా బలాన్ని ఇస్తుంది. మనకి జావ ఎంత అయితే శక్తిని ఇస్తుందో ఉండలు కూడా అంతే శక్తిని ఇస్తాయి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం బెల్లం తినకూడదు కాబట్టి జావలాగే కాసుకోవాలి. పాలేసి బెల్లం వేసైనా జావ కాసుకోవచ్చు. లేదంటే కొద్దిగా సాల్టు నిమ్మరసం వేసైనా కాసుకోవచ్చు.
ఈ సీడ్స్ మాత్రం చాలా మంచివి అండి. నేను 6 మంత్స్గా ఇంట్లో ఈ డైలీ రొటీన్లో ఇవి బాగాగా వాడుతున్నాను. ఈ ఉండలు అయితే మాత్రం భలే టేస్ట్గా ఉన్నాయి. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను ఒకటి మా బాబుకి ఇచ్చానండి. మా బాబు చిన్నోడండి. వీడు భలే హ్యాపీగా ఉంటాడు. నా హ్యాపీనెస్ అంతా వీడితోటే షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది అని అడిగితే నవ్వుతున్నాడు, కింద పడేసుకున్నాడు. ఈ పౌడర్ అంతా ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో వేసేసి దాంట్లో రాగిపిండి కలుపుతున్నాను. ఈ ఒక్కొక్కటి మనం 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాం కదా, అదంతా కలిపి ఒక 600 దాకా ఉంటుంది. ఒక 1 కేజీ రాగిపిండి కలుపుతున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. తడి అస్సలు తగలకూడదండి. తడి తగలకుండా మనం ఉండలు లేకుండా ఒక బాటిల్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు. బయటే మనకి 6 మంత్స్ 1 ఇయర్ దాకా ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. 1 ఇయర్ అంటే మరి పిల్లలు ఎవరో ఒకరు కలుపుతారు కదా, మళ్ళీ మనకు అంత పెద్ద క్వాంటిటీలో చేసుకుంటే పురుగు వచ్చిందంటే ఇబ్బంది పడాలి. ఇందులో స్వీట్ అనేది ఏమీ ఉండదు కాబట్టి పురుగు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. మీకు రాగి జావ కూడా దీంతో ఎలా చేసుకోవాలో క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. మ్యాక్సిమం రాగి జావ ఎలా చేసుకోవాలన్నది అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం ఒక వీడియో చేసి పెడతాను. నా ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయండి. నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెడతాను. మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఉండల్లా తగులుతాయి కదా, అవన్నీ చేతితో ఇలా అనేసుకుంటూ ఉంటే మొత్తం అంతా మనకి పౌడర్ లాగా అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, కొంచెం చల్లారిన తర్వాత జార్లోకి ఎత్తేసుకుంటే మనకి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి వస్తాడు, ఒక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.